ఇందులో సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే విచారణాత్మక వాక్యాలు. మీకు తెలుసు అంటే క్వశ్చన్స్ వేయడం, వేర్, విచ్, వాట్, వై, వెన్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాట్ అనేది క్వశ్చన్ చేయడం, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆర్ ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్స్ అంటే ఆ సెంటెన్స్ చూస్తేనే మనకు అర్థమైపోవాలి ఇది ఇంటరాగేటివ్ టైప్ లో ఉందా, డిక్లరేటివ్ టైప్ లో ఉందా. డిక్లరేటివ్ టైప్ అయితే ఏ స్టేట్మెంట్ లో ఉంది, అఫర్మేటివ్ స్టేట్మెంట్ లో ఉందా, నెగిటివ్ స్టేట్మెంట్ లో ఉందా అనేది మనకి ఈజీగా అర్థమైపోవాలి. అవి అర్థమైందంటే అఫర్మేటివ్ అయితే దాని యొక్క స్ట్రక్చర్ గుర్తుండాలి, నెగిటివ్ అయితే దాని స్ట్రక్చర్ గుర్తుండాలి. అఫర్మేటివ్ అయితే దాని స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ అయితే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనకు ఈజీగా గుర్తుండిపోవాలి. మనం ఒక సెంటెన్స్ ను ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ సెకండ్ వన్, డిడ్ ఎంజాయ్ యువర్ పిక్నిక్. అంటే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, అంటే క్వశ్చన్ వేస్తున్నాడు. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ యూ గోయింగ్ టుమారో. The sentence ended with question mark. క్వశ్చన్ మార్క్స్ తో ఎండ్ అయ్యే సెంటెన్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో కీ పాయింట్ చెప్పాలంటే, WH టైప్ క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ మోడల్స్ అనేది చెప్పచ్చు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనినే మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. అంటే ఇంటరాగేషన్ చేసేటప్పుడు, ఒక క్వశ్చన్ చేసేటప్పుడు ఎస్ అంటే ఎస్ అని చెప్తాం, నో అంటే నో అని చెప్తాం. కాబట్టి అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాను అంటే క్వశ్చన్ రేస్ చేశాడు అనమాట. ఓకేనా, అర్థమైందా. సో ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఈ క్లాస్ లో మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ పార్ట్ 1 క్లాస్ లో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ప్లస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో వీఆర్ డిస్కస్ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే, డిక్లరేటివ్ కాదండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే కమాండ్ చేయడం, అడ్వైజ్ చేయడం, సజెషన్ చేయడం. సో ఇలాంటి వాక్యాలన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనం చెప్పవచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్ ని ఏ విధంగా కనిపెట్టచ్చు అంటే, ఏ విధంగా చూసిన వెంటనే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేసి ఏ విధంగా కనిపెట్టచ్చు అంటే, వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. సెంటెన్స్ అనేది వర్బ్ తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఈ యొక్క సెంటెన్స్ ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ గా చెప్పవచ్చు. ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే, ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ రిక్వెస్ట్
చూడండి, రిక్వెస్ట్ ఆర్ కమాండ్ ఆర్ అడ్వైస్ ఈజ్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. A sentence used to make a request or advice or command is called imperative sentence. ఇక్కడ చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇంపరేటివ్ సెంటెన్స్ ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఒక సెంటెన్స్ ఉన్నట్టయితే అది డిక్లరేటివ్ సెంటెన్స్నా, ఇంటరాగేటివ్ సెంటెన్స్నా, లేదంటే ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ ద డోర్ అనేది, ఓపెన్ ద డోర్ అంటే ఇక్కడ కమాండ్ చేయడం. నెక్స్ట్, యూ షుడ్ స్టడీ హార్డ్ అంటే ఇదేంటిది, అడ్వైజ్ ఆర్ సజెషన్, అనుసరించమని చెప్పడం. నెక్స్ట్ వన్, లెట్ us go for a walk. అంటే ఇదేంటి, let us go for a walk అనేది రిక్వెస్ట్. ఇది రిక్వెస్టింగ్ సెంటెన్స్ కదా. ఇది రిక్వెస్టింగ్ సెంటెన్స్ అనేది ఏ విధంగా కనిపెట్టచ్చు అంటే, లెట్ అనేది ఉంటే అది రిక్వెస్టింగ్ లో, ఆ సెంటెన్స్ అనేది రిక్వెస్టింగ్ లో ఉంటుంది అనేసి అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, బ్రింగ్ ద వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఇదేంటిది, కమాండింగ్. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. దీనిలో ప్లీజ్ అని చూడండి, రిక్వెస్టింగ్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో 4th వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే ఆశ్చర్యార్థక వాక్యాల గురించి నేర్చుకుందాం. ఆశ్చర్యం కలిగించే వాక్యాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఆశ్చర్యార్థకం అంటే సడన్ గా వచ్చే ఎమోషన్స్ కానీ, సడన్ సర్ప్రైజ్ గురించి కానీ తెలిపే దానిని ఏమంటాం, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఇప్పుడు కానీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యత గుర్తుతో ఎండ్ అవుతుంది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు అది ఏ సెంటెన్స్ లో ఉన్నది అనేసి. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ పంక్చువేషన్ మార్క్స్ బట్టి మనం చెప్పవచ్చు. డిక్లరేటివ్నా, ఇంటరాగేటివ్నా, ఇంపరేటివ్నా, ఎక్స్క్లమేటరీనా అనేది మనం ఆ పంక్చువేషన్ మార్క్స్ బట్టి చెప్పవచ్చు. దట్ ఈస్ ద బ్లైండ్ సింబల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మనలో ఉండే ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ గురించి తెలియజేసేటటువంటి వాక్యాలనే ఇంటరాగేటివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేసి అంటాం. ఓకేనా. చూడండి, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వావ్ ఇట్ ఈస్ అమేజింగ్. అంటే మనం ఆశ్చర్యపోతాం. వావ్ ఇట్ ఈస్ అమేజింగ్, ఇది చాలా బాగుంది. ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా చెప్పచ్చు. వావ్ అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి దిస్ ఈస్ ఎండెడ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్, వాట్ ఏ గ్రేట్ ఐడియా. చాలా గొప్ప ఐడియా వచ్చింది మీకు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్,
ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఓ హో వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్, వాట్ ఈస్ అమేజింగ్. అంటే మనలో ఉండే ఎక్స్ప్రెషన్, మనలో ఉండే ఆశ్చర్య భావాల గురించి చెప్పేదాన్నే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేసి అంటాం. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఉద్రేక భావాల గురించి చెప్పేదాన్నే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇస్ దిస్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇస్ దిస్. మనలో ఉండే ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా చెప్పవచ్చు. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక బ్లైండ్ సింబల్ చెప్పాలంటే పంక్చువేషన్ మార్క్స్ బట్టి, ఆ సెంటెన్స్ లో ఉండే పంక్చువేషన్ మార్క్స్ బట్టి మనం గుర్తుపట్టచ్చు. పంక్చువేషన్స్ అంటే ఏంటి? సింబల్స్, డాట్, ఫుల్ స్టాప్, కామా, ఇంట్రాగేటివ్ సింబల్, క్వశ్చన్ మార్క్, వీటిని బట్టి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. లేదంటే కొన్ని సింబల్స్ చెప్తాను. ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సెంటెన్స్ స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ ఉంటుంది. సెంటెన్స్ స్టార్టింగ్ లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్స్. క్వశ్చన్, ఆ ఇంట్రాగేటివ్ అనేది విచారణాత్మక వాక్యాలు. అది ఏంటో అది మీకు తెలుసు. అది WH టైప్ క్వశ్చన్స్ అనేది కూడా అంటారు దాన్ని. WH టైప్ క్వశ్చన్స్ అనొచ్చు, లేదంటే SR/NO టైప్ క్వశ్చన్స్ అని కూడా అనొచ్చు. అంటే ఆ క్వశ్చన్ చూస్తేనే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. లేదా SR/NO టైప్ క్వశ్చన్స్ అంటే WH క్వశ్చన్స్ ఆర్ ఆల్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ఫుల్ స్టాప్ తోనే ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్టార్టింగ్ లో వర్బ్ ఉంటుంది, ఎండ్ లో ఇంపరేటివ్ సెంటెన్స్ మధ్యలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో వర్బ్ ఉంటుంది, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఆశ్చర్యక గుర్తుంటుంది. ఓకేనా. ఇది కొన్ని సింబల్స్ అనమాట. వీటి బట్టి మీరు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. జస్ట్ ఇది బేసిక్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, టెన్సెస్ అనే టాపిక్ పెద్ద టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. టెన్సెస్ అనే టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అది ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని సబ్ టైప్స్ ఉంటాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.